కుక్కల జోలికి పోనే పోవద్దంటారు పెద్దోళ్ళు. కుక్కలు కొంచెం కింద మీద అయితే కండబట్టి వీకుతాయని చాలా మంది మస్తు భయపడుతుంటారు. అవునుల్లా గా మాట మస్త్ అంటే మస్తు నిజం. ఎందుకో ఓ పాలి మీరే ఒకసారి చూడుండ్రి. నిజమేనోళ్ళ మనం సరదా కోసమో లేకుంటే మన ఇంట్లో పిల్లగాండ్ల ఆనందం కోసమో ఇంట్లో పెంపుడు జంతువులను ఎంచుకుంటాం. గవేనులా పెంపుడు జంతువులు అంటే ఆ కుక్క పిల్లో కోడి పిల్లలో లేకపోతే బాతులో గిట్లాంటి అన్నట్టు. ఇక మన ఇంట్లో పోరగాళ్ళు కూడా వాటితోటి బాగానే ఆడుకుంటారు. అంతేకాదోలా వాటి మీద ఎక్కి అటు ఇటు తిరుగుకుంటా వాటిని గుంజుకుంటా వాటితోటి సరదాగా ఉంటారు. అయితే గిట్లనే ఒకసారి ఈ పెంపుడు జంతువులు కూడా ప్రమాదకరమే. కొన్ని సందర్భాలలో మనుషుల ప్రాణాలను కూడా తీసినాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ముచ్చట ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో వింత ఘటన జరిగింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకున్నాడట. అయితే వీధి కుక్కలే కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కలు కూడా మన పైన కానీ వేరే వాళ్ళ పైన కానీ ఒక్కోసారి కోపం ఎక్కువైనప్పుడు దాడులు చేయడానికి కూడా వెనుకడుగు వేయేవి. అట్లనే ఈ యజమాని ఆ పెంపుడు కుక్కను పార్కులో పొంటి పొద్దుగాల దిద్దామని తీసుకొని పోతే పాపం దూరంగా వస్తున్న ఒక పిల్ల మీద దాడి చేసి ఆమెను ఎట్లా పడితే అట్లనే ఉరికి మస్తు గాయాలు చేసింది. అయితే ఈ కుక్క ఆ యజమాని అదుపులో లేకుండా ఇట్లా చేసింది. పాపం గా పిల్ల ఏమన్నదో గా కుక్క పాడుగాను పొల్లను గడిచింది. ఇక మీరు కూడా పెంపుడు జంతువులను పెంచుకునేటప్పుడు జాగ్రత్తలా. ఎందుకంటే మనం పెంచుకునే జంతువులు మన ఆధీనంలోనే ఉండాలి. లేదంటే గిట్లాంటి అనర్థాలు జరిగి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి.